నేను ఇలాంటి రోజు వస్తుందని నా లైఫ్లో 13 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నా. మీ అందరి ముందు నిల్చొని మాట్లాడే ఒక రోజు వస్తుందని, ఇప్పుడు వస్తుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు కొంచెం తడబడుతున్నా. అయ్యో సార్, ఇప్పుడు నేను గబ్బర్ సింగ్ గురించి మాట్లాడితే నా సినిమా తగ్గిపోదు సార్, నేను తర్వాత మాట్లాడతాను సార్. ప్రతి మగాడు లోపల బాధపడుతూ బయటికి చెప్పుకోలేక సొసైటీలో బ్రతికే ప్రతి ఒక్కడికి ఇది కేర్ ఆఫ్ అడ్రస్ సార్. పాపం ప్రతాప్ సార్, నేను మళ్ళీ చెప్తున్నాను, రాసి పెట్టుకోండి బాండ్ పేపర్ మీద. మామూలుగా అయితే ఉండదు సార్ సినిమా. రాత అయిపోయింది, తీత అయిపోయింది, 17వ తారీఖు నుంచి కోత మొదలవుతుంది. దుమ్ము వదిలిపెట్టకపోతే నా పేరు మార్చుకుంటాను సార్. ఇంకా సినిమా గురించి నేను మాట్లాడిన అవసరం లేదు సార్, నా సినిమా మాట్లాడుతుంది. 2013 వచ్చాను, కష్టపడ్డాను. ఈరోజు ఈ స్టేజ్కి రావడానికి, ఇది అందడానికి యుద్ధాలే చేశాను సార్. నేను ఈ అవకాశం ఈటీవీ నుంచి వచ్చింది. కానీ నేను చెప్పాల్సిన విషయం ఇవన్నీ వేరే విషయాలు సార్, ఇవన్నీ నా సినిమా మాట్లాడేస్తుంది. ఒకే ఒక విషయం ఉంది సార్, మనం ఇది నీ ప్రమోషన్ కోసమో లేకపోతే ఇంకో దానికోసమో చెప్పట్లేదు. ఇది ఒకరికి తెలియాలి, ఒకరికి వినాలి అని చెప్తున్నాను సార్. నా సైడ్ నుంచి మా మదర్కి సార్. నేను ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత, అంటే మనం పూజలు చేస్తాం సార్. మనం నచ్చిన దేవుడికి 1 రోజు, 2 రోజులు, 41 రోజులు, 21 రోజులు, సంథింగ్ 1 మంత్ ఉపవాసాలు చేస్తాం. ఏదో కోరుకుంటాం తిరిగి దేవుడు ఇస్తాడు అని. ఓ తల్లి 9 నెలలు చేస్తుంది సార్ దీక్ష, మనం చేసినట్లు. ఒక 40 రోజులు, 20 రోజులకి ఒక కోరుకుంటే 9 నెలలు దీక్ష చేసే ఒక తల్లి తన ఇష్టం ఇచ్చినవన్నీ వదిలేసి బిడ్డను గండాన్ని చేసింది. మా అమ్మ నన్ను అడిగింది సార్, ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోతే నువ్వేమన్నా చెయ్యి, సినిమా తీసి రా, చాలా అదొక్కటి చెయ్యి. ఎందుకంటే కష్టాలు పడ్డావు, అన్నీ పడ్డావు, అదేదో అక్కడే గెలుచుకొని రా, తర్వాత మాట్లాడుకుందాం ఉంది. తీసానమ్మ సినిమా పాపం ప్రతాప్ వస్తుంది. రేపు ఏం జరుగుతుందో నాకు తెలియదు. మా అమ్మ నాన్న పేరుని ముందు పెట్టుకున్నాను. నేను ఇవ్వగలిగింది ఇది ఒకటే, ఎస్పీ దుర్గా నరేష్కి ఎస్పీ తోడు చేశాను. సీతాప్రసాద్, ఇంతకంటే సంతోషం ఇచ్చేది మీ ఫ్యూచర్లో ఇస్తానో లేదో, నాకు ఈ స్టేజ్ దొరికింది. రేపొద్దుట ఏం జరుగుతుందో తెలియదు. ఈ క్షణం నాకు మాట్లాడాలనిపించిందమ్మా. నాన్న, సినిమా తీశాను, థ్యాంక్ యూ సో మచ్. నన్ను నమ్మారు ఇన్ని సంవత్సరాలు, నేను ఇవ్వగలిగింది మీకు ఇచ్చేశాను. ఇంకా పాపం ప్రతాప్ నాకు నెక్స్ట్ సినిమా తెచ్చిపెడుతుందన్న నమ్మకం ఉంది సార్. నా ప్రొడ్యూసర్కి డబ్బులు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నాను. వాళ్ళు బాగుండాలి, ఎందుకంటే నాకు ఏ రోజు ఇబ్బంది పెట్టలేదు సార్ నన్ను. ఇది కావాలి అంటే అన్నీ ఇచ్చారు, చేశారు, సపోర్ట్ చేశారు. సినిమా చాలా బాగా వచ్చింది. ఆశీర్వదించడానికి వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్. రుణపడి ఉంటాను ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకి. థ్యాంక్ యూ అండి.